రైట్ డీటెయిల్స్ చూస్తే విశాఖలో బరి తెగిస్తున్న సీతారాం మోటార్స్ కన్నింగ్ కహాని బట్టబయలైంది. ఆర్టీఏ నిబంధనలతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ఏజెన్సీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. టీఆర్ నెంబర్ లేకుండానే టీసీ నెంబర్తో బైక్ డెలివరీ చేస్తూ అక్రమాలకు అడ్డాగా నిలుస్తున్నారు విశాఖ రవాణా శాఖ అధికారులు. ఇలా అక్రమాలకు పాల్పడుతూ సీతారాం మోటార్స్ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతుంది. దీంతో న్యాయం చేయాలని బాధితులు డీటీసీని ఆశ్రయిస్తున్నారు. ఇక ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని కస్టమర్లు వాపోతున్నారు. అయితే బీఆర్కే న్యూస్ చేపట్టిన స్పెషల్ ఆపరేషన్లో సీతారాం మోటార్స్ చేస్తున్న టీఆర్ స్కామ్ బట్టబయలైంది. ఆటో వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు బాలకృష్ణ. నేను బీఆర్కే న్యూస్ ఛానల్ అండి, బ్యూరో చీఫ్. చెప్పండి. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు మొన్న ఫ్రైడే నాడు సీతారాం ఏజెన్సీ నుంచి ఒక బైక్ డెలివరీ అయింది. అయితే ఏంటది, టీఆర్ నెంబర్ లేకుండా టీసీ నెంబర్ తో ఇచ్చారు. అసలు ఇవ్వకూడదు కదా. అవునవును, లెటర్ ఇచ్చారు డిటిసి గారికి. అవును, కంప్లైంట్ కూడా ఇచ్చారు. అవును, ఇచ్చారు. అవును, అదే అసలు ఇవ్వచ్చా, అలాగా ఇవ్వకూడదా, ఇవ్వకపోతే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? అది లెటర్ ఇచ్చారు సార్కి. వాళ్ళు వర్కింగ్ డే కాదు కదా, సార్ లీవ్ లో ఉన్నారు, వచ్చాక యాక్షన్ తీసుకుంటారు. అంటే డిటిసి ఆయన సార్తో కూడా మాట్లాడారు, లెటర్ ఇచ్చారు. అంటే ఏజెన్సీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా, ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది మీరు ఏమైనా అడిగారు? అసలు నిన్న ఈవినింగ్, మొన్న ఈవినింగ్ కదా ఇచ్చారు. సార్ లేరు కదా డిటిసి. నోటీస్ ఏమైనా ఇస్తారా? వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ ఉంటుంది? ఉంటుంది, మీకు ఇంటిమేట్ చేస్తారు. అలా కాదు సార్, అలా ఇవ్వచ్చా అసలు? టీఆర్ తోనే ఇవ్వాలండి, టీఆర్ లేకుండా ఇవ్వకూడదు. సార్ కూడా చెప్పారు ఆయనకి, టీఆర్ లేకుండా డెలివరీ ఇవ్వకూడదు. అదే మీ ఆర్టీఐ చట్టం కింద అంతే. అటువంటిది వాళ్ళు ఒకటే కాదు, టీసీ నెంబర్ అని అది ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ కి షోరూమ్ వాళ్ళకే కదా ఉంటుంది. అదే మన ప్రొడక్ట్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు బండి షోరూమ్ అక్కడ డిమో చేసుకోవడానికి వాళ్ళకి మూవ్మెంట్ కోసం. దానికి తప్ప ఆ నెంబర్ తో ఎలా సార్ ఇస్తున్నారు వాళ్ళు? ప్రతి బైక్ ఇవ్వకూడదు. సారు డిటిసి కమిషనర్ గారికి లెటర్ పెట్టారు. మరి టీసీ నెంబర్ వేరే బైక్ కేసు ఇచ్చినప్పుడు వీళ్ళ షోరూమ్ లో ఇంకో టీసీ నెంబర్ తో ఎవరైనా డిమో చూస్తానంటే ఎలా చూపిస్తారు? ట్రేడ్ సర్టిఫికేట్ మీద బండి ఎవరు ఇవ్వకూడదు అండి. ట్రేడ్ సర్టిఫికేట్ మీద ఇవ్వకూడదు. ఇచ్చినప్పుడు అంటే మీ చట్టం ప్రకారం ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? తీసుకుంటారు. సార్కి నోటీస్ ఇచ్చారు, లెటర్ ఇచ్చారు. ఎప్పుడు మన సండే ఇవాళ, రేపు మండే కదా, ఇవాళ హాలిడే కదా. సార్ వచ్చాక నోటీస్ మీద సార్కి షోరూమ్ నోటీస్. సార్ ఏం లేదు, దాని గురించి ఒకసారి మా ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్ ఉంది, మీరు ఏమైనా మాట్లాడగలరా సార్? నేను కాదు సార్, కమిషనర్ గారే మాట్లాడారు. అంటే ఏం లేదు, ఇవ్వచ్చా లేదా, ఇస్తే ఎటువంటి ఇవ్వకూడదని కమిషనర్ గారు మాట్లాడారు, ఆల్రెడీ చెప్పారు ఇవ్వకూడదు అని చెప్పారు. అంటే ఏం లేదు సార్, మా యాంకర్ అడుగుతారు, మీరు దానికి సమాధానం చెప్పారు. లేదు, నేను ఎంబీఏనండి, ఆర్టీఓ కూడా కాదు. అవును, శ్రీనివాస్ ఎంబీఏ. ఆర్టీఓ లీవ్ లో ఉన్నారు, మండే వస్తారు. అదే మంగళవారం దివా సెలవు కదా, రేపు వస్తారు. సరే అండి, అది కమిషనర్ గారు యాక్షన్ తీసుకుంటారు, మనం కాదు. సరేనండి, సరే. ఆటో వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే.
సార్. డేట్ ఎంత? నిన్న 23. 23. అవును సార్. నిన్న ఎన్ని గంటలకమ్మా మనం డెలివరీ తీసుకుంది? నిన్న ఈవినింగ్ టైం తెలియదు సార్, అంత ఐడియా లేదు నాకు. 5:30 అయిందా? మేబీ అవ్వచ్చు. ఫోటో తీసి టైం చూస్తే తెలిసిపోతుంది సార్. ఒక్క నిమిషం ఆగండి. సరే. నాన్న, నేను ఈవినింగ్ మనకి సెల్ఫ్ బ్లాక్ డెలివరీ ఇచ్చాను కదా, ఫోటో తీసా కదా నేను. ఒకసారి టైం కూడా ఫోటో టైం సార్. 6:15 సార్. 6:15 23 మేడం? అవును. ఈవినింగ్ 6:50 15 6:15 6:15 అంటే 6:15. 23. ఏమైంది సార్? మా ఈ పంతులు గారు అడగమన్నారు ఏంటి తీసుకున్నారు ఏంటని. ఓకే సార్. అదే యాక్చువల్ గా మనం మధ్యాహ్నం అనుకున్నాము, నిన్న ఈవినింగ్ అయిపోయింది కదా. మరి పేపర్ వర్క్ అయ్యేటప్పటికి టైం పట్టదు సార్. అందుకే మార్నింగ్ వచ్చి ప్రాసెస్ చేయించుకున్నామంటే కొంచెం ఇంకా ఎర్లీగా వచ్చి అయిపోతుంది. ఇన్సూరెన్స్ అయిందా మేడం? ఇన్సూరెన్స్ అవగానే నేనే పెట్టేస్తాను సార్. ఇంకా ఇన్సూరెన్స్ ఇస్తుంటారు మీకు. అంటే ఇన్సూరెన్స్ అంటే 3 years ఒక 5 years అని డౌట్ వచ్చింది. ఇన్సూరెన్స్ 5 years సార్. ఫుల్ 1 year లిమిట్ వస్తుంది, 4 years థర్డ్ పార్టీ వాళ్ళకి వస్తుంది. ఓకే ఓకే. ఇవాళ సాయంత్రానికి వస్తుందమ్మా అది? మీకు ఇన్సూరెన్స్ పెట్టేశారు కదా. నేను నాకు హెల్త్ బ్లాక్ స్టార్ కి ఇన్సూరెన్స్ ఇస్తా కదమ్మా. ఇన్సూరెన్స్ ఇస్తారు సార్ మీకు. ఇన్వాయిస్ ఇన్సూరెన్స్ ఇస్తారు మీకు. టీఆర్ ఒకటే పెండింగ్, అది నేను వాట్సాప్ చేసేస్తాను. టీఆర్ రాకుండా ఇన్సూరెన్స్ ఎలా అయిందమ్మా? సార్ టీఆర్ లేకుండా ఇన్సూరెన్స్ అవ్వదు కదా, ఒకసారి కనుక్కోండి. అనిత, టీఆర్ అవ్వకుండా ఇన్సూరెన్స్ ఎలా వస్తుందని అంటున్నారు సార్. ఇన్సూరెన్స్ అప్లై చేస్తేనే టీఆర్ అవుతుంది అంట సార్. ఇన్సూరెన్స్ అప్లై చేస్తేనే టీఆర్ అవుతుంది అంట మనకి. చాయిస్ నెంబర్ మీద చేస్తారా? చాయిస్ నెంబర్ మీద చేస్తారు. ఓకే. ఇది ఎప్పుడు అవుద్దమ్మా టీఆర్? అయిపోతుంది సార్, నాకు తెలిసిన ఇది ఈ రోజు అయిపోతుంది కదా. ఓకే, అయితే నాకు ఒకసారి చెప్పమ్మా. ఓకే సార్, మీకు వాట్సాప్ చేసి మీకు ఫోన్ చేస్తాను. మరి ఇప్పుడు నా బండి కంటించిన దానికి ఏంటో ఎల్లో కలర్ నెంబర్ వేసి అంటించారు, అదేంటిది? అది మన కంపెనీ టీఆర్ సార్. అది ఉన్న ఆ నెంబర్ ఉన్నా కూడా ఎవరు వెహికల్ ఆపరు 1 month వరకు. మనకి నెంబర్ ప్లేట్ వచ్చినంత వరకు 1 month వరకు ఉండొచ్చమ్మా అది? అదేంటి కంపెనీ టీఆరా? కంపెనీ అంటే మన కంపెనీ నుంచి వచ్చిన టీఆర్ అది. ఓకే ఓకే. అది ఉంటే ఎవరు కూడా మళ్ళీ ఆపరు సార్. ఇంకెవరు ఆపరు, ఆర్టీఓ గానీ ఎవరు? ఎందుకంటే అది కొత్త వెహికల్ అని మనం చెప్పచ్చు. కొత్త వెహికల్ పర్మనెంట్ కంపెనీ టీఆర్ ఉంది, అది ఇచ్చామని చెప్పమంటారు అడిగితే? అంతే, ఒకళ్ళు అడిగితే టీఆర్ చూపిస్తే సరిపోతుంది. ఓకే, బండికి టీఆర్ వచ్చినా రాకపోయినా ఇది ఉంటే సరిపోద్ది. సరిపోతుంది. అలాగే మేడం. ఓకే. మీ పేరు మేడం? సౌజన్య. ఓకే మేడం. హలో 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 సార్, గుడ్ మార్నింగ్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విశాఖలో బరితెగిస్తున్న సీతారాం మోటార్స్ కన్నింగ్ కహాని బట్టబలైంది. ఆర్టీఏ నిబంధనలతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ఏజెన్సీలు వ్యవహరిస్తున్నాయి. టీఆర్ నెంబర్ లేకుండా టీసీ నెంబర్తో బైక్స్ డెలివరీ చేస్తూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు విశాఖ రవాణా శాఖ అధికారులు. ఇలా అక్రమాలకు పాల్పడుతూ సీతారాం మోటార్స్ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతుంది. దీంతో న్యాయం చేయాలని బాధితులు డీటీసీని ఆశ్రయించారు. ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని కస్టమర్లు వాపోతున్నారు. అయితే బీఆర్కే న్యూస్ చేపట్టిన స్పెషల్ ఆపరేషన్లో సీతారాం మోటార్స్ చేస్తున్న టీఆర్ స్కామ్ బట్టబలైంది. విశాఖలో బరితెగిస్తున్న సీతారాం మోటార్స్ కన్నింగ్ కహాని బట్టబయలైంది. ఆర్టీఏ నిబంధనలతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ఏజెన్సీలు వ్యవహరిస్తున్నాయి. టీఆర్ నెంబర్ లేకుండా టీసీ నెంబర్తో బైక్స్ డెలివరీ చేస్తూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు విశాఖ రవాణా శాఖ అధికారులు. ఇలా అక్రమాలకు పాల్పడుతూ సీతారాం మోటార్స్ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంది. దీంతో న్యాయం చేయాలని బాధితులు డీటీసీని ఆశ్రయించారు. ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని కస్టమర్లు వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను విశాఖ నుంచి మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, ఏం జరుగుతుంది? అక్రమాలు, ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా ఏజెన్సీలు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి? గుడ్ ఆఫ్టర్నూన్ స్వప్న. విశాఖలో అనేక మోటార్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఏదైతే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇవన్నీ కూడా ఆర్టీఏ నిబంధనలకు తూట్లు పొడుస్తూ కూడా యథేచ్ఛగా టీఆర్ నెంబర్ లేకుండా బళ్ళుని బైక్స్ గానీ కార్లను కానీ డెలివరీ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే గురుద్వారా జంక్షన్ లో ఉన్నటువంటి సీతారాం మోటార్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్స్ మాత్రమే ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అయితే ఎటువంటి టీఆర్ నెంబర్ లేకుండా కొనుగోలుదారులకు బైకుల్ని డెలివరీ ఇస్తున్నారు. అసలు టీసీ నెంబర్ వేసి మరి ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు ఆర్టీఏ చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం కూడా చూసుకున్నట్టయితే టీఆర్ నెంబర్ కంపల్సరీ టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ ముందు అప్లై చేసి టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మాత్రమే బండి బయటికి కూడా కనీసం షోరూమ్ నుంచి బయటకు తీయాలన్నా సరే టీఆర్ నెంబర్ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరైనా సరే కస్టమర్ వచ్చి బైక్ డెమో చూస్తానంటే డెమో బైక్ ఒకటి ఉంటుంది, దానికి టీసీ నెంబర్ ఉంటుంది, అదే ట్రేడ్ సర్టిఫికెట్. అది దాని మీద ఓన్లీ కస్టమర్ కి డెమో మాత్రమే చూపించాలి. అది కూడా లైసెన్స్డ్ ఎవరైతే కంపెనీకి సంబంధించినటువంటి లైసెన్స్డ్ డ్రైవరు ఆర్టీఏ అప్రూవల్ తీసుకొని ఆయన ద్వారా సర్టిఫికేట్ పొంది టీసీ తీసుకొని వెంటనే బైక్ ని డెమోకి చూపిస్తారు. అంతే తప్ప టీఆర్ నెంబర్ లేకుండా బైక్ ని కనీసం రోడ్డు మీద కూడా పార్క్ చేసే పరిస్థితి కూడా లేదు. కానీ అనేక ఇటువంటి సీతారాం ఏజెన్సీలు అంటే అనేక కంపెనీలు మొత్తం బైకుల్ని కానీ కార్లను కానీ 4 వీలర్ అవనివ్వండి 2 వీలర్ అవనివ్వండి ఇటువంటి వాటి అన్నిటిని కూడా టీఆర్ నెంబర్ లేకుండా కూడా కస్టమర్లకు డెలివరీ ఇచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే టీఆర్ నెంబర్ తీసుకుంటే దానికి ఎవరైతే ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో అంటే డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు డబ్బులకు పే చేయవలసి ఉంటుంది. 5,000 నుంచి 10,000, 15,000, 20,000 వరకు పే చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ డబ్బులు కట్టడం ఎందుకు? టీసీ నెంబర్ ఉంటుంది, కంపెనీ పర్మనెంట్ గా ఒక టీసీ నెంబర్ ఇస్తుంది కాబట్టి ఆ కంపెనీ నెంబర్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా కస్టమర్ల బురిడి కొట్టించి వాటిని సేల్ చేయొచ్చు అనే భావనలో డబ్బులు ధనార్జనే జయంగా కూడా వీళ్ళందరూ కూడా వ్యవహరించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఒక విషయాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే టీఆర్ నెంబరు లేకుండా టీసీ నెంబర్ కానీ లేదంటే
కంపెనీ ఎటువంటి టీఆర్ నెంబర్ లేకుండా ఖాళీగా గాని బండి గాని డెలివరీ ఇచ్చినట్టయితే డెలివరీ తీసుకున్న వ్యక్తి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా లేదా ఒక బైక్ యాక్సిడెంట్ అయ్యి ఎవరినైనా గుద్దేసినా లేదు ఈ బైక్ యాక్సిడెంట్ అయినా దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? సీతారాం మోటార్స్ ఏజెన్సీ తీసుకుంటుందా, ఆర్టీఏ అధికారులు తీసుకుంటారా? దానికి ఎవరు తీసుకుంటారు? ఇది ప్రతి ఒక్క మోటార్ ఏజెన్సీ కంపెనీలో జరుగుతున్నప్పటికీ కూడా ఆర్టీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే కస్టమర్ కొనుగోలు సీతారాం ఏజెన్సీలో బుల్లెట్ కొనుగోలు చేసినటువంటి వ్యక్తి స్వయంగా వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా సరే ఇంతవరకు సీతారాం ఏజెన్సీకి ఎటువంటి నోటీసులు జారీ చేయలేదు, ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. పైగా డిటిసిని అడిగితే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకుంటారో కూడా చెప్పే పరిస్థితి కూడా కనబట్టలేదు. కనీసం డిటిసి రాజారత్నం ఎవరైతే విశాఖపట్నం సంబంధించి డిటిసి ఉన్నారో ఆయన ఇంతవరకు ఆ కంప్లైంట్ పేపర్ చదవలేదంటూ కూడా బీఆర్కే ప్రతినిధులతో చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే స్వప్న ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇదంతా కూడా ఇటు మోటార్ కంపెనీ ఏజెన్సీస్ కానీ ఏవైతే బైక్ షోరూమ్లు ఏజెన్సీస్ ఉన్నాయో వీటికి అదేవిధంగా ఆర్టీఏ అధికారులు మొత్తం కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని అంతటిని కూడా నడిపిస్తున్నారు. అంటే ఇది పెద్ద ఎత్తున భారీ స్కామ్ జరుగుతుంది. విశాఖలో సుమారు 100 వరకు కూడా ఈ విధంగా అనేక రకాల బైకులు అమ్మే మోటార్ ఏజెన్సీస్, కార్లు కానీ బైకులు కానీ అమ్మే మోటార్ ఏజెన్సీస్ ఉన్నాయి. వీరందరూ కలిపి ఆర్టీఏ అధికారులకి పెద్ద మొత్తంలో కాసులు చెల్లించి మొత్తం ఇది మేనేజ్ చేసి టీఆర్ నెంబర్ లేకుండా కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ఉగాది కానీ ఇటు శ్రావణ మాసం కానీ అదేవిధంగా దసరా కానీ ఇటువంటి టైంల్లో ఎక్కువగా మన హిందూ దీని ప్రకారం చూసుకున్నట్టయితే చాలా మంది ఇది మంచి రోజులు కాబట్టి ఇటువంటి టైంలో మనం వాహనాలు కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అనేక మంది వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీన్ని అలుసుగా తీసుకొని ఇటువంటి ఏజెన్సీలు ఏవైతే 2 వీలర్ 4 వీలర్ ఏజెన్సీలు ఉన్నాయో కస్టమర్లను గురిడి కొట్టించడమే కాకుండా రవాణా శాఖకు కూడా భారీగా గండి కొడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకి భారీ గండి ఏర్పడుతుందనేది మాత్రం తేటతెల్లమవుతుంది. అయితే ఈ స్కామ్ ఒక్క విశాఖలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్నా సరే రవాణా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించే పరిస్థితి కూడా. థ్యాంక్ యూ బాలకృష్ణ.